హలో మై డియర్ లేజీ పీపుల్. కాదు కాదు, బిజీ పీపుల్. ఈ రోజు మిమ్మల్ని నేను లేజీ పీపుల్ అని కాకుండా బిజీ పీపుల్ అని పిలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువగా ఏం వింటామో అదే అవుతామంట, మా అమ్మ చెప్పింది. మీ వల్ల నేను లేజీ నుండి బిజీ అయ్యాను, మీరు బిజీ అవ్వాలి కదా. ఇంట్లో అక్కల్ని చెల్లెల్ని పిచ్చిదాన కుక్క పంది అంటాం. ఇప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి మెంటల్ హాస్పిటల్లో ఉన్నారా? మీ చెల్లిగాని చూసిందనుకో, నువ్వు ఐసీలో ఉంటావు, జాగ్రత్త తమ్ముడు. సరే సరే. మీరందరూ కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం పక్కన వాళ్ళ కోసం కోరుకుంటున్నాను. ఫ్రెష్ కోరిక కదా, పక్కా అవుతుంది. మీ అంత సక్సెస్ అయితే చాలన్నా లైఫ్లో. మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మిమ్మల్ని చూసి. సిస్టర్ని కూడా లైవ్లోకి తీసుకొని రా అన్న, తను రాదులే. ఐ లవ్ యూ చేతూ నన్ను పెళ్లి చేసుకో. సక్సెస్ఫుల్ లైఫ్, ప్రౌడ్ పేరెంట్స్, హ్యాపీ సిస్టర్, లవ్ లైఫ్. ఈరోజు నా ఈ లైఫ్కి రీజన్ ఏంటో తెలుసా? నేను మీకు సక్సెస్ఫుల్ పర్సన్గా తెలుసు, కానీ బాధ్యత అనేది లేని ఇర్రెస్పాన్సిబుల్ కుర్రాడిగా తెలియదు. చెల్లిని తాకట పెట్టిన ఒక అన్నగా తెలియదు. ఏ కొడుకు చేయకూడని పని చేసిన ఒక ఎదవగా మీకు తెలియదు. ప్రేమించిన అమ్మాయికి నమ్మకం ఇవ్వలేని ప్రేమికుడిగా మీకు తెలియదు. అలాంటి ఒక ఎదవ, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, బేవర్స్, పనికిమాలిన చవట, పోరంబోకైన నా కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. వినండి.